జొన్న రవ్వతో కిచిడీ చేద్దాం. హెల్తీగా ఇంకా టేస్టీగా. ఒక చిన్న కప్పుతో జొన్న రవ్వ తీసుకోండి. అదే కప్పుతో పెసరపప్పు కూడా. రెండింటినీ కడిగి ఒక గంట పాటు నానపెట్టాలి. దీనిలో నేను ఇవాళ ఈ వెజిటేబుల్స్ వేస్తున్నా. మీరు ఇంకా కాలీఫ్లవర్, కార్న్ ఇలా మీ ఇష్టమైన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. చిన్న మెంతి కూర ఒక కట్ట కూడా వేస్తున్నాను. దాని బదులు పాలకూర వేసుకుంటే ఇంకా బాగుంటుంది. రవ్వ నానేలోపు అన్ని వెజిటేబుల్స్ కట్ చేసి ఇలా రెడీ పెట్టుకోవాలి. ఒక కుక్కర్లో కొంచెం నెయ్యి వేద్దాం. దానిలో మిరియాలు ఇంకా కొంచెం ఎక్కువగానే జీలకర్ర, ఇవి వేగాక కట్ చేసి పెట్టుకున్న ఆలు, ఫ్రెంచ్ బీన్స్, క్యారెట్, పచ్చిమిర్చి వీటిని ఒక్కసారి కలుపుకుందాం కరివేపాకు వేసి. దానిలోనే పీస్, కట్ చేసి పెట్టుకున్న చిన్న మెంతి కూర, టమాటో. తీసుకున్న రవ్వ కన్నా వెజిటేబుల్స్ డబల్ యా త్రిబుల్ క్వాంటిటీ ఉండాలండి. వెజిటేబుల్స్ ఎక్కువ వేగక్కర్లేదు. వెంటనే పప్పు, రవ్వ కూడా వేసేద్దాం. అన్నీ ఒకసారి కలుపుదాం. ఒక చిన్న కప్పు రవ్వే కదా అని చిన్న కుక్కర్ పెట్టాను. అది నాకు సరిపోదనిపించి పెద్ద కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. దానిలో కాస్త ఉప్పు, కొంచెం మిరియాల పొడి, పప్పు, రవ్వ కలిపి 2 గ్లాసులు కదా, మనం 4 గ్లాసులు వాటర్ పోసి కుక్కర్ పెట్టేద్దాం. ఒక 4 లేదు 5 విజిల్స్ రానిద్దాం. ఆహా, మంచి వాసన వస్తుందండి. అన్నీ కూడా చక్కగా ఉడికిపోయాయి. కొంచెం గట్టిగా ఉంది కదా, కొంచెం హాట్ వాటర్ పోసి కొంచెం సరైన కన్సిస్టెన్సీలోకి తెచ్చుకుందాం. ఇలా సరిపోతుంది. ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు కూడా చూసుకుంటే కావాలంటే కలుపుకోవచ్చు. సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. చాలా టేస్టీగా జొన్న రవ్వతో కిచిడీ రెడీ. దీని పైనుంచి కాస్త నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్ ఇంకా పెరుగుతుంది. మనము వండేటప్పుడు కూడా ఎక్కువ నెయ్యి ఏం వేయలేదు, సో ఒక చిన్న స్పూన్ వేసుకోవచ్చు. ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకుంటే యమ్మీ అండ్ టేస్టీ ఇంకా వెరీ వెరీ హెల్దీ జొన్న రవ్వ కిచిడీ రెడీ.